ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రులు మనకి ఎప్పటి నుంచి ప్రారంభం అవుతున్నాయండి? 21వ తేదీ అయిపోయిన తర్వాత 22వ తేదీ నుంచి నవరాత్రులు ప్రారంభమవుతాయి. 21వ తేదీ అమావాస్య ఉంది. ఓకే ఓకే. అయితే 22 నుంచి ఫస్ట్ అవతారం వచ్చేసి బాలా త్రిపుర సుందరి దేవతోటి మనకి అలంకరణ స్టార్ట్ అవుతుంది కదండి. అలంకరణ యొక్క విశిష్టత ముఖ్యంగా ఆ రోజు చిన్నపిల్లలందరికీ కూడా తాంబూలాలు ఇస్తూ ఉంటారు, వాయనం ఇస్తూ ఉంటారు అమ్మవారి లాగా కూర్చోబెట్టుకుని. దీనికి అసలు ఏ విధంగా మనకి శాస్త్రం చెబుతుంది అంటారు? మనకి బాలా త్రిపుర సుందరి, ఎందుకు త్రిపుర సుందరి అని పేరు వచ్చింది అంటే బాలా, మనం శ్రీచక్ర ఆరాధనలో కూడా మొట్టమొదటిగా ఇచ్చే మంత్రం బాలా మంత్రం. బాలా మంత్రాన్ని ఇచ్చిన తర్వాత మిగతా మంత్ర ఉపదేశాలు జరుగుతాయి. బాలా త్రిపుర సుందరి అంటే బాల రూపంలో ఉన్నటువంటి అమ్మవారు. ఆ యొక్క లలిత అమ్మవారు బాల రూపంలో ఉంది అక్కడ. ఆ యొక్క బండాసురుడి యొక్క సంహారం యుద్ధం చేసేటప్పుడు ఈవిడి కూడా వస్తుంది. ఆ బండాసుడికి 30 మంది కొడుకులు ఉంటారు, 30 మంది పుత్రులు. వచ్చినప్పుడు నేను సంహరిస్తాను వెళ్ళంటే అందరూ నువ్వెందుకమ్మా ఇంత చిన్నపిల్లలు అంటే లేదు లేదని వెళ్తుంది. వెళ్ళి ఒకటేసారి 30 మంది కంటాలని చేస్తుంది. బండపుత్ర వధోత్యుక్త బాలా త్రిపురం అనే శ్లోకం ఉంటుంది. ఓకే, అంటే బండపుత్రులందరినీ కూడా వధించింది. ఎవరి బండపుత్రులు ఈ 30 మంది అంటే మనకి 30 రోజులు. మనకి ఎలా అయితే శక్తి సేనల్లో మనకి చూడండి తిథినిత్యా దేవతలు అంటారు, తిథినిత్యా దేవతలని. అలాగే ఈ పుత్రుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పేరు ఉంటుంది. అలస, సంద్ర, నిద్ర. అంటే ఈ బాలా త్రిపుర సుందరిని కనుక ఎవరైనా పూజిస్తే మొట్టమొదటిగా మనకు జరిగేది ఏంటంటే జ్ఞానం. అంటే అలసిపోతున్నా, నిద్రపోతున్నా మనకు ముందు రావాల్సింది ఏంటి? జ్ఞానం. నిద్రపోతున్నాం అనుకోండి, జ్ఞానం లేకపోతే నిద్రపోతాడు మనిషి. అంటే ఎలాగా? మామూలు నిద్ర కాదు, మధ్యాహ్నం పూట పడుకోవడం, తెల్లవారుజాము లేకుండా 11-12 లెగడం, నిద్ర లేవడం. అలాగా ఇష్టం వచ్చినప్పుడు హాయిగా ఉంది కదా, నిద్రపోవడం హాయిగా ఉంది, ఏ పని చేయకుండా అనుకోవడం. ఇవన్నీ ఏంటంటే అసుర లక్షణములు అంటారు. అంటే ఆ యొక్క బండాసురుడి యొక్క వధలో మనకున్న తెలిసినటువంటి నీతి ఏమిటి అంటే, ఆ యొక్క ఏవైతే ఈ బండాసురుడికి సంబంధించినటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ బండాసురుడు యొక్క ఇది ఎలా జరిగింది, ఆవిర్భావం ఎలా జరిగింది అంటే, మన్మధుడు ఒకసారి శివుడి మీద మన్మథ బాణం వేస్తాడు. వేసినప్పుడు లలితాసహస్రనామంలో నామం ఉంటుంది, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని. హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైపోతాడు ఆ యొక్క మన్మధుడు. ఆ బూడిదని తీసుకెళ్ళి బొమ్మను తయారు చేస్తారు వీళ్ళు. దానికి ప్రాణం పోస్తారు. ప్రాణం పోస్తే ఫస్ట్ మొట్టమొదటిగా బ్రహ్మ చూసి బండ అంటాడు. అంటే అంత బండగా ఒక రకంగా ఉన్నాడని. అలా బండాసురుడు అనేటువంటి పేరు వచ్చింది ఆయనకి. ఆయనకి 2 తమ్ముళ్ళు, 30 మంది కొడుకులు ఉంటారు. అలాంటి వాళ్ళని 30 రోజులు, మనకి నెలకిన్ని రోజులు? 30 రోజులు. మామూలుగా శుక్లపక్షం మనకి 2 పక్షాలు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 30-31 రోజులు, అంతకంటే ఎక్కువ ఉండదు కదా. అయితే మనము నిత్యము మన జీవితంలో ప్రతిరోజు మనం బాగుండాలి అని అనుకుంటే ఆ అమ్మవారిని తలుచుకోగలగాలి. ఈ అమ్మవారిని తలుచుకోవడం వల్ల కలిగేది మనకేమిటి? మనం చూడండి, మనం అవతల వాళ్ళు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైనా, శత్రువు పిల్లలైనా, చిన్న పిల్లని చూస్తే మనం వెంటనే మన మనసు మారిపోతుంది, హాయ్ అని పలకరిస్తాం. అవును. అంటే ఏంటి? ప్యూరిటీ. మనం ఎందుకు పలకరిస్తాం అంటే వాళ్ళకి ఏ కల్మషం తెలియదు, చిన్నపిల్లలు దేవుడితో సమానం. అవతల వాడు శత్రువు అయినా కూడా ఆ పిల్లని చూడంగానే మనకు ఆ శత్రుభావం రాదు, ముద్దుగా బా అనే ఫీలింగ్ వస్తుంది. బాలని కనుక ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళని చూడగానే శత్రువుకి కూడా బా ఎంత బాగున్నాడండి, నేను ఇప్పుడు కొట్లాట అవసరమా అనే ఫీలింగ్ తెస్తుంది. అది ఈ బాలా త్రిపుర సుందరి ఆ యొక్క పుత్రుల్లో 30 మందిని సంహరించింది కాబట్టి ఆ 30 మంది యొక్క ఎనర్జీస్ అంటే ఇవి అవన్నీ నెగటివ్ ఎనర్జీస్, బద్ధకం, నిద్రపోవడం, ఇలాంటి ఎనర్జీస్. ఆ పేర్లన్నీ అలాగే ఉంటాయి వాళ్ళ పేర్లు. సంద్ర, నిద్ర, అలా 30 రకాలు ఉంటాయి. 30 రకాలు ఉంటాయి. అంటే మనలో ఉండేటువంటి ఆ 30 రకాల దుర్గుణాలని తొలగించేది బాల. ఇప్పుడు ఈ శ్రీచక్ర ఆరాధనలు ఎందుకు ముందు బాల ఇస్తారంటే, ముందు ఈ దుర్గుణాలు పోవాలి.
అది పోకుండా మీరు సాధనలోకి వెళ్ళలేరు. అవును. శ్రీచక్రంలో ఉండే అందరి దేవతలను ఆరాధించాలంటే ఫస్ట్ నువ్వు ఇది ఇప్పుడు చూడండి, మనకి పతాంజలి యోగ శాస్త్రంలో కూడా ముందు ఆసన సిద్ధి చేసుకోమంటాడు. అంటే ఫస్ట్ నీకు కూర్చోవడం రావాలి. కూర్చోవడమే సరిగ్గా లేకపోతే నీ మంత్రం దాకా మనసు పెట్టి మంత్రం శాస్త్రారం ఛేదించడం ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? అదే నువ్వు ముందు కూర్చో, ఆసన సిద్ధి. ఇప్పుడంటే ఈజీగా మంత్రాలు ఇస్తున్నారు, కానీ ఒకప్పుడు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే కొన్ని రోజుల పాటు ఆసనం వేయడం నేర్పించేవారు వాళ్ళు. నువ్వు ముందు స్థిరంగా కూర్చో, స్థిరంగా కూర్చో, స్థిరంగా కూర్చున్న తర్వాత ఆసనం అయిన తర్వాత అప్పుడు మంత్రం ఇచ్చేవారు. అలా 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 ముందుకు వెళ్ళేవారు. అలా మనలో ఉండేటువంటి ఒక స్థిరత్వం రావడానికి, మనం ప్యూరిటీగా మారడానికి, మనం ఏదైనా ఒక సాధన చేయాలన్నా మనలో ఫస్ట్ ప్యూరిటీ ఉండాలి. పాత్ర ప్యూర్గా లేదనుకోండి, అందులో వేసేటువంటి పదార్థం కూడా పాడైపోతుంది. అలా మనలో ప్యూరిటీ, మనలో ఉన్నటువంటి ఒక చిన్న, మనం చూడండి హ్యాపీగా ఎప్పుడు ఉంటామంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం, కల్మషం లేకుండా. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఎన్ని సమస్యలు వస్తున్నా, ప్రపంచ యుద్ధం జరిగిపోతున్నా చిన్నపిల్లాడికి సంబంధం లేదు. ఇంట్లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చిన్నపిల్లాడికి సంబంధం లేదు. ఎందుకంటే దేనికి పట్టకుండా వాడి లోకంలో వాడిని వాడుకుంటూ ఉంటాడు చక్కగా. వాడి ప్రపంచం, ఒక ఆకు దొరికింది, ఒక పువ్వు దొరికింది, ఒక పుల్ల దొరికింది, అంతా ఆడేసుకుంటూ ఉంటాడు. అంటే నీలో నువ్వు రమించుకుంటూ, నీ లోకం నీది అనుకుంటూ నువ్వు ఆనందంగా ఉండేటువంటి ఆనంద స్థితి అమ్మవారిస్తుంది. అయితే ఆ రోజు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ వస్త్రం కట్టాలి, ఇవన్నీ కూడా శాస్త్రాల్లో లేనటువంటివి. వాళ్ళ ప్రాంత ఆచారాలను బట్టి అక్కడ ఆలయంలో ఏదైతే ఇప్పుడు ఎరుపు రంగు కట్టాము, తెలుపు రంగు కట్టాము అలా కడతారు. కానీ వేదంలో కానీ, ఈ ఉపనిషత్తుల్లో కానీ, మన ఈ పురాణాల్లో కానీ ఈరోజు ఈ వర్ణం సంబంధించిందే కట్టాలి, ఇదే పెట్టాలని రూల్ లేదు. కాకపోతే మన ఆనందం కోసం, మన పిల్లని ఎలాగైతే మనం చక్కగా అలంకరించుకుంటాం కదా, మా బాబు మా పాప ఇలా చక్కగా ఒక డ్రెస్ వేసామండి, ఆ రోజు చక్కగా ఈ నగకి పెట్టామని అలా ఆనందపడ్డాం. భగవంతుడి మీద మన ప్రేమను ప్రకటించుకోవడం. ఈరోజు పసుపు రంగు, ఈరోజు ఆకు పచ్చ, ఏ రంగైనా వేయండి, ఏమీ అమ్మవారు ఎక్కడ కూడా నేను బాలనగా నాకు రెడ్ ఎందుకే లేదు, వైట్ ఎందుకే లేదు ఏమీ అడగదు మనల్ని. నా కలర్ ఇది కదా అని అడిగేది ఉండదు. ఎప్పుడు ఇదవుతుంది అంటే అక్కడ మీరు కలరు, ఈ యొక్క ఎన్ని కుందులు అంటే, ఇప్పుడు చాలా మంది ఏమైపోతుందంటే ఎన్ని ఒత్తులు వేయాలనే దగ్గర ఆగిపోతున్నారు అందరూ. దీపం ఎన్ని ఒత్తులు వేయాలి, మీరు 100 వీడియోలు చేయండి 3 ఒత్తులు వేయాలని, 101వ వీడియో కూడా చూస్తారు ఎన్ని ఒత్తులు వేయాలని. నేను వాస్తుకు వెళ్తే కూడా ఎంతో డీపెస్ట్ సబ్జెక్ట్, ఇక్కడ ఈ వస్తువు ఉండాలి, ఇక్కడ వస్తువు ఉండకూడదు, ఈ ద్వారం ఇక్కడ ఉండకూడదు, ఇవి చెప్తూ ఉంటే ఆఖరికి వాళ్ళు వచ్చి అడిగేది ఏంటంటే, ఏమంటే తలుపులు ఎన్ని ఉండాలండి అని అడుగుతారు. మీరు వీడియోలో కూడా తలుపులు ఎన్ని ఉండాలని వీడియో చేయండి, లక్షల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే బేసిక్ దగ్గర ఆగిపోతున్నాం. కానీ అసలు ఆ తత్వం ఏంటి, బాలతత్వం ఏంటి, బాలతత్వాన్ని మనం ఎలా అలవర్చుకోవాలి, బాలని కనుక మనం ఉపాసన చేస్తే నువ్వు నెలకి 30 రోజులు మనం హ్యాపీగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము, ఒక చక్కటి హ్యాపీనెస్ మనలో ఎప్పుడు నిండుతుంది, కల్మషం లేనటువంటి తత్వం మనలోకి వస్తుంది. అలాగే జ్ఞానానికి ప్రతీక బాల ఒకటి, గాయత్రి ఒకటి. అందుకే ఆమె చేతుల్లో ఏముంటాయి, జపమాల ఉంటుంది. అంటే ఏమిటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, అంత చిన్నపిల్ల చేతిలో జపమాల ఏమిటండి అంటే, నువ్వు భగవంతుని చేరుకోవాలంటే నీలో ఒక చిన్నపిల్ల తత్వం ఉండాలి, అమాయక తత్వం ఉండాలి. ఆ అమాయక తత్వం, పూర్తిగా నమ్మేటువంటి తత్వమే నిన్ను భగవంతుడిని చేరుస్తుంది. అంటే ఇదే తత్వాన్ని చూసుకుని మనం చిన్నపిల్లల్ని కూడా ఆ రోజు ఇంటికి పిలిపించి వాళ్ళకి పసుపు మనకి ఉంది కదండి, సిస్టమ్ ఉంది కదా. ఒక్కొక్క సంవత్సరం పెంచుకుంటూ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క చిన్న చిన్న పిల్లల్ని తీసుకుంటూ వెళ్తుంటారు. అదేమిటంటే మన శాస్త్రాల్లో నువ్వు మనిషిని మనిషిలా కాకుండా దైవంతో సమానంగా చూడాలి. దైవంతో సమానంగా చూసినప్పుడు పట్టం ఉందండి, మనం కాలు దానికి తగిలించాం, అవునా కదా. దేవాలయానికి వెళ్తే అప్పుడు మాత్రం కంట్రోల్గా ఉంటాం మనం. అంటే ఏమిటి, దేవతా శక్తిని ప్రతి మనిషిలో ఆత్మరూపంలో ఉండేటువంటి పరమాత్మను చూడమని చెప్పడం ఆ సిస్టమ్ ఏదైతే ఉందో. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచుకుంటూ వెళ్తారు ఒక్కొక్క అవతారాన్ని బట్టి, అవునా. కాబట్టి ఏంటంటే ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా బాలా త్రిపుర సుందరి మూలమంత్రం లేదనుకుందాం, ఆ రోజంతా కూడా ఏ పని చేస్తున్నా ఓం బాలా త్రిపుర దేవ్యై నమః,
అని మనస్సు పెట్టి కనుక చేయగలిగితే అమ్మవారి అనుగ్రహం 100% వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకేంటి అయితే పాయసం నైవేద్యం పెడతారు, పులిహోర నైవేద్యం పెడతారు, గారెల నైవేద్యం పెడతారు. ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత కూడా ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే మీరు భక్తితో ఎంతవరకు పెడుతున్నారు అనేది చాలా ముఖ్యం. చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా ఎలా అన్నట్టుగా చిత్తశుద్ధి లేకుండా ఏం చేసినా అది వ్యర్థమే. పూజ దాకా ఎందుకండి, ఒక స్కూల్లో ఒక టీచర్ చెప్తుంది, మీరు కాన్సన్ట్రేషన్ చేయలేదు, సబ్జెక్ట్ మీకు అర్థం అవుతుందా? లేదు, అర్థం అవుతుంది. ఒక్క సెకండ్ ఏదో మ్యాథమెటికల్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్ చెప్తుంది, ఒక్క సెకండ్ మీ మనసు ఇటో పోయింది, అటు చూసరిగా లెక్క ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఏం అర్థం కాదు మీకు. ఇది ఎలా వచ్చింది, ఏం చెప్పింది అనిపిస్తుంది. అలాగే మన మనసు కనెక్ట్ అవ్వకపోతే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలగదు. అంతే గురుగారు, చాలా చక్కటి విషయాలు. అలాగే అందరూ కూడా చేసుకోదగ్గ మంత్రం గురించి కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.